హాయ్ అండి, నేను మీ సంపూర్ణను. ప్రతిరోజు అన్నమే తింటున్నాం కదా. ఈరోజు నాకు రాగి ముద్ద తినాలనిపించిందండి. అందుకోసం అని చెప్పి రాగి ముద్దలోకి పప్పుచారు చేసుకుంటున్నాను. అయితే పప్పుచారుకి అన్ని కూరగాయలు అవసరం ఏం లేదు, ఓన్లీ ఉల్లిపాయలు ఉంటే సరిపోతుంది. ఉల్లిపాయ కారం పప్పుచారు అని చెప్పి అంటారు. నేను ఈ 3 పప్పులు వేసి చేస్తున్నానండి. కానీ ఈ పప్పుచారులోకి పెసరపప్పు, కందిపప్పు కంపల్సరీ వేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. 3 పప్పులు ఉంటే 3 పప్పులు వేసుకోండి, లేదంటే ఈ 2 మాత్రం తప్పనిసరిగా వేసుకొని చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. పప్పులన్నీ కడిగేసుకొని దానికి సరిపడా నీళ్లు పోసేసానండి. కొంచెం పసుపు వేసేసుకొని మూత పెట్టి స్టవ్ మీద పెట్టేసేయండి. పప్పు మెత్తగా ఉడకడానికి 5-6 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇది స్టవ్ మీద పెట్టేస్తున్నాను. నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టేసేసుకోండి, సరిపోతుంది. కుండ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఈ ఆయిల్లో తిరమాతకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. ఇందులో పచ్చెనపప్పు, మినపప్పు అవసరం లేదండి. తిరమాత ఇదిగోండి, ఏగిపోయినాయి ఇవి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులోనే కొంచెము ఇంగు వేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిపోయాయండి. ఇప్పుడు కొంచెము కారం 2.5 స్పూన్ వేసుకున్నాను. ఆ కారం ఇందులో బాగా వేగాలి. ఈ కారం పప్పు చారుకి కారము ఇందులో ఏగితేనే టేస్ట్ బాగుంటుంది, అందుకని ఇలా వేయించుకోవాలి. ఇదిగోండి, కారము వేగిపోయింది. ఇప్పుడు ఉడకబెట్టుకున్నటువంటి వాటిని చిలుక్కొని ఇలా పల్చగా చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. తర్వాత చింతపండు రసం కూడా వేసేసుకోవాలి. అవి 2 బాగా ఉడకాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసేసుకున్నాను. పసుపు ఆల్రెడీ పప్పులో వేసాను కదండి, అందుకని ఇందులో వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ డబ్బాతోటి 1/2 డబ్బా బియ్యం పోసుకొని కడిగి నానబెట్టానండి. 1 గంట సేపు నానబెట్టాను. దీంతో 3 డబ్బాలు నీళ్ళు పోసుకున్నా. సంకటి కదండి, నీళ్ళు కొంచెం ఎక్కువే ఉండాలి. స్టవ్ వెలిగించి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. దీన్ని ఉడికేంత వరకు మూత పెట్టి ఉంచాలండి. ఇది అన్నం మెత్తగా ఉడికిపోయిందండి. అయితే నేను రాగిపిండి కొంచెం ఎక్కువ వేసుకుందామని వేసుకుంటున్నానండి. కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలండి. మనము ఇది అన్నంలో తడి ఉంది కదా, ఆ తడితో పాటు ఇది సరిపోతుందండి. కొంచెం కొంచెం పోసుకుంటూ కలిపేశానండి. ఇలా మొత్తము ముద్దలాగా అయిపోయింది. అయితే 5 నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టేస్తానండి. తర్వాత నెయ్యి వేసి ముద్దలు చేసేసుకుందామండి. కొంచెము నెయ్యి వేసుకొని రాగి ముద్ద వచ్చేటట్టు కలుపుకోండి. ముద్ద బాగా వస్తుందండి నెయ్యి వేసి కలుపుకుంటే, లేకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోండి. ఇదిగోండి, ఇలా వేసుకొని అంటే బౌల్కి కొంచెము నెయ్యి రాసుకోవాలి. ఇట్లా కొంచెము చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలండి. ఇదిగోండి, చూడండి, ఇట్లా ముద్దలు వచ్చేస్తాయి. నీట్గా ఇట్లా చేత్తో చేసేసుకోవచ్చు. కొంచెం తరైన ఇట్లా అనుకోవచ్చండి చేతితోటి. వేడిగా ఉందంటే నెయ్యి ఎక్కువ రాసామంటే కొంచెం బాగా వచ్చేస్తుంది ముద్ద. చూడండి, ఇట్లా అనేసేస్తే ముద్ద వచ్చేస్తుంది. రాగి ముద్ద రెడీ.